సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణ మారుమ్రోగింది. మహాశివరాత్రి పురస్కరించుకుని శివాలయాలు శివహోం నామస్మరణ అభిషేక మంత్రాల పేరుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పట్టణంలో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తుల ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. శివరాత్రి పూజ ప్రత్యేకమైంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏం జరగదని అంటారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏం జరగవని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికారులు జరపటం ఈ పండుగ విశిష్టతగా పేర్కొనబడింది. మహాశివరాత్రి సందర్భంగా ఖలేఖాన్పేటలో నాగలేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఖలేఖాన్పేటలో నాగలేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించారు. పవిత్ర స్నానాల కోసం నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచే నాగలేరు వద్ద భక్తులు పోటెత్తారు. స్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని ఆలయాల్లో పూజలు చేశారు. కాలువ ఒడ్డున పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పిండ ప్రదానం చేసి పురోహితులకు దానాలు చేశారు. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో నగరపాలక సంస్థ భక్తులకు జల్లు స్నానాలకు ఏర్పాటు చేసింది. పరిసర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు నాగలేరుకు తరలి రావడంతో మచిలీపట్నం చల్లపల్లి రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. భక్తులకు విజ్ఞప్తి ఎనుగుదూరు సిఐ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా ఖలేఖాన్పేటలో నాగులేరు కాలువ వద్ద ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. శివరాత్రి సందర్భంగా ఖలేఖాన్పేటలో నాగలేరు కాలువ వద్ద ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నాగలేరు కాలువ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. అలాగే పితృదేవతలకు తర్పణాలు, దానాలు సమర్పించడం తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. నాగలేరు కాలువ వద్ద భక్తుల పుణ్య స్నానాలు ఆచరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు మంత్రి రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఈ శివరాత్రి రోజు మరి చాలా భక్తి శ్రద్ధలతో పితృదేవతలకి మరి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి మరి వారి యొక్క ఆశీర్వాదాల కోసం ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా అలాగే శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగా మచిలీపట్నంలో చింతకుండుపాలెంలో ఉన్నటువంటి నాగులేరు దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి
ఈ పిండ ప్రదానాలు కానీ తర్పణలు కానీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం, అలాగే వాటర్ కూడా సఫిషియెంట్గా ఫ్లో అయ్యేలాగా ఏర్పాటు చేయించడం, అలాగే ఇక్కడ ఎవరైనా షాప్స్ కూడా అడ్డం లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, అలాగే పౌరోహితులందరూ కూడా భక్తి శ్రద్ధతో ఆ కార్యక్రమాలన్నీ కూడా తీర ప్రాంతంలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో చేయటం, మరి అక్కడ పెద్దవారు ఉంటే వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళలేదంటే జల్లు స్నానాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ అన్నీ. అలాగే చాలామంది భక్తులు మరి ఇక్కడికి వచ్చి ప్రసాదాలు కూడా అందించడం ఇది చాలా శుభపరిణామం. మరి అందరికీ మరొకసారి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులకి, అలాగే ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలిగించకుండా చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి. మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లి వద్ద కృష్ణానదిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో ఉత్తర వాహినిగా విశిష్టమైన పుష్కర ఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న పెద్దకళ్లేపల్లి పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిని క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శించుకుని విశేష పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తమ సిబ్బందితో భక్తులకు సేవలందించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సిఐ కె ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ఘాటు వద్ద గస్తీ, క్యూలైన్ల పర్యవేక్షణ నిర్వహించారు. తొలుత ఆర్డీఓ స్వాతి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాటర్ ఫెసిలిటీ పెట్టడం, అలాగే వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ ఇవ్వడం, అన్ని దర్శనం కూడా ప్రాపర్గానే జరుగుతుందండి. ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడే తగిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది. అన్ని పాయింట్స్లో ఇంతవరకు ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ పండగ పూర్తయ్యేంత వరకు. ఓం నమః శివాయ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు 4 గంటల నుంచి, ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే 10,000 వరకు భక్తులు పైగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా మాకు తెలుస్తుంది. ఈరోజు వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ తరపున ఈ దేవస్థానం, అలాగే వివిధ ఇతర ప్రభుత్వ శాఖలు కూడా అన్ని జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, త్రాగునీటి సౌకర్యం, పారిశుధ్యం,
పైన నీడ షేడ్ ఈ పెండాల్స్ వేయటం మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఘాటు దగ్గర ప్రమాదాలు జరగకుండా స్విమ్మర్స్ని ఏర్పాటు చేయటం, పడవలు ఏర్పాటు చేయటం, జల స్నానం ఏర్పాటు చేయటం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయటం, పిండ ప్రదానానికి సదుపాయం ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా భక్తుల అవసరాలు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు కాలువలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు పలువురు వితరణ అందించారు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు కాలువలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు పలువురు వితరణ అందించారు. పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు పలువురు వివిధ రకాల పలహారాలు అందజేయడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగలేరు వద్ద పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు సిటీ కేబుల్ కు చెందిన దివంగత కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో అల్పాహారం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా చింతకొండపాలెంలో మంచినీళ్ళ కాలువ దగ్గరలో ఉన్న శివాలయం సుమారుగా 400 సంవత్సరాలు పైబడి ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం చాలా విశిష్టమైన ఆలయం, చాలా పురాతనమైన ఆలయం. ఈ వ్యాపారస్తులకి ఈ ఆలయం పెట్టింది పేరు. మచిలీపట్నంలో పూర్వం ఈ పట్టణం అంటే మచిలీపట్నంలో చింతకొండపాలెమే. ఆ చింతకొండపాలెంలో వేంచేస్తున్న రామాలయం, శివాలయంలో సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మ గారుల జ్ఞాపకార్థం ఈరోజు భక్తులందరికీ భోజనాలు, అల్పాహారాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఈ భక్తులు సహకరించి వారికి వారి తీర్థప్రసాదాలు తీసుకుని తర్వాత తదనంతరం మహాపర్వదినం శివరాత్రి సందర్భంగా కొల్లూరు రామచంద్ర లక్ష్మీనాంచారమ్మ గారి జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులు గారైన వారి జ్ఞాపకార్థం ఈరోజు నాగలేరు కాలువ దగ్గర, అలాగే చింతకొండపాలెం శివాలయంలో, అలాగే గంగానం గుడి దగ్గర, చింతకొండపాలెం గంగానం గుడి దగ్గర ఈ అన్నం వినియోగ కార్యం జరుగుతుంది. కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. భక్తులందరికీ నమస్కారం. మహాపర్వదినం మహాశివరాత్రి రోజు మన కొల్లు రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ రోజున సాంబార్ అన్నం, పెరుగన్నం, అలాగే టమాటా బాతు, చట్నీ, అన్నప్రసాదం చేయటం జరుగుతుంది. నాగులేరు కాలువ దగ్గర 3000 మందికి ఇక్కడ, అలాగే గంగానం గుడి సెంటర్లో ఒక 3000 మందికి ప్రసాదం తయారు చేయించి ప్రసాదం పంచిపెడతాం జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మ శాంతి చేకూరాలని. శివరాత్రి పురస్కరించుకుని దేశాయిపేటలో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో ముచ్చర్ల శివాజీ, కొళ్ల ప్రసాదరావు, సిద్దినేని నవీన్, మట్టుపొడి దుర్గా, శంకర్, చెక్క అజయ్, బెల్లంకొండ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగలేరు వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, సామకాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరి ఈ నాగులేరు కాలువ దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున వైభవంగా జరుగుతున్నాయి. ఒక పక్కన మెడికల్ క్యాంపు, ఒక పక్కన ప్రసాద వినియోగం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మోటమరి ఫౌండేషను ఆధ్వర్యంలో మోటమరి శ్రీదేవి, మోటమరి హరిత పేరు మీద ప్రసాద వినియోగం దాదాపు 100 కేజీల పిండి ఏర్పాటు చేసి వినియోగం చేస్తడం జరుగుతుంది. ఈరోజు మరి కాలువ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున చాలా బాగా ఏర్పాటు చేశారు. వృద్ధులకి జల్లు స్థానాలు ఏర్పాటు చేశారు. అట్లాగే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా నాగులేరు వంతెన దగ్గర కొల్లు ఫౌండేషన్ మరియు మోటమరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మోటమరి వెంకటబాబు ప్రసాద్ గారు పర్యవేక్షించి పోలీస్ శాఖ వారిని కూడా ఆదేశించి, అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు. మరి ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజున మన ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం
భక్తుల్ని కలుసుకుని ఎన్ని రకాల సౌకర్యాలు కావాలంటే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున నాగలేరు కాలువ దగ్గర ఆయన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రసాదాన్ని వినియోగిస్తున్నారు. మున్సిపల్ స్టాఫ్తో మంచినీళ్ళ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చక్కని పనిచేస్తూ వారి సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. శివరాత్రి సందర్భంగా నాగలేరు వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ఊస వెంకటేశ్వరరావు, వేముల కృష్ణ, వాసుదేవ హనుమంతరావు, ఊర రామానుజ దేశ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కృష్ణా జిల్లా శాఖ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ భక్తులకు ఈ మన కాళే కనిపెట్టి మంచిల కాలం వచ్చే భక్తులందరికీ సౌకర్యార్థం ఇక్కడ భిక్ష ప్రసాదం ఏర్పాటు చేయండి. అందువల్ల మా కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని పురస్కరించుకుని భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ ప్రసాద వితరణ ఉదయం 6 గంటలకు మొదలుపెట్టాము. 11 గంటల వరకు ప్రసాదం అయినాక మళ్ళీ మజ్జిగ పంపిణీ 1 గంట వరకు చేస్తామని ఈ సిటీ కేబుల్ ద్వారా మేము తెలియజేసుకున్నాం. ఇంకెవరైనా ఉంటే అందరు భక్తులు కూడా వచ్చి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా మచిలీపట్నం శాఖ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాము స్వామి. ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి పూజ బాగా జరిగింది స్వామి. పూజ అయిన తర్వాత నివేదన అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టాం స్వామి. చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత అయ్యప్ప దీక్షా కృష్ణా జిల్లా మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ప్రసాదానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు శివాలయాలకు వేకువజాము నుంచే బారులు తీరి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం గర్భాలయ ముఖద్వారానికి ఉదయం 3:24 వేద మంత్రాల నడుమ వెండి తొడుగు తొడిగారు. ఆలయ ఈవోతో పాటు అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు పలువురు ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేశారు. కాగా అనంతరం అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. పెడన పట్టణంలో వేంచేసి ఉన్న పెద్ద దేవుడు అని పిలుచుకునే శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున 3:24 స్వామివారి ప్రధాన గర్భాలయ ద్వారానికి వెండి తాపడ కార్యక్రమం సింగరాజు వంశీయులచే ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. తదనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగాలు జరిగినాయి. ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగాయలంక మండలం టీ కొత్తపాలెంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నాగాయలంక మండలం టీ కొత్తపాలెం తెల్లవారుజాము నుంచే శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పళ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. సాయి కౌశిక్ శర్మ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించారు. వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబడులు తీర్చుకున్నారు. प्रतिष्ठति श्रोत्रजहोति विष्णवे स्वाहा शिवाय नमः शिवलिंगाय नमः द्वलाय नमः द्वलिंगाय नमः आत्मात्मलिंगाय नमः परमालिंगाय नमः. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ మచిలీపట్నం రూరల్ పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ మచిలీపట్నం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. మచిలీపట్నం మండలం రెడ్డిపాలెంకు చెందిన మర్రి రోహిత్ రెడ్డి పెడన మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఉప్పల బాలమల్లేశ్వరి గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మంగళవారం చీరాల చర్చిలో వివాహం చేసుకుని అనంతరం పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పినా తన కుటుంబ సభ్యులు వేరొక వ్యక్తితో నిశ్చితార్థం ఫిక్స్ చేశారని, అందుకే తాను ఇంట్లో నుంచి వచ్చేసి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నట్టు మల్లేశ్వరి సందర్భంగా మీడియాకు తెలిపారు. తమకు 2 కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. నా పేరు ఉప్పాల బాలమల్లేశ్వరి. మా ఊరు కృష్ణాపురం, పెడన మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. నేను గత 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను తినని. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పరిచయం. నాకు పేరు రోహిత్ రెడ్డి. తనేమో సిఏ ఇంటర్ చదువుతున్నాడు, నేనేమో సిఎంఏ ఇంటర్ క్వాలిఫైడ్. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయేసరికి భయపడి ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు ఇంట్లో పెద్దలు. సో అందుకే నేను మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తనతో వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. చీరాల్లో పెళ్లి చేసుకున్నాం, చర్చిలో. నెక్స్ట్ ఈ వచ్చే శనివారం ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అందుకే నేను నిన్న వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్లో చెప్పాను, ఒప్పుకోలేదు. బెదిరించడానికి ప్రయత్నించారు. అందుకే నేను వచ్చేసి నిన్న పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాను. ప్రేమించుకుంటే తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చేస్తావా? తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను ఊరికి ఏం తీసుకురాలేదు, వాళ్ళు ఒప్పుకోలేదని తీసుకొచ్చాను. మేము 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్లో మాకు పరిచయం. మా పేరెంట్స్ ముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు మాట్లాడితే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఒప్పుకోలేదు. బెదిరింపులు చేయలేదు, కాల్ చేశారు ఒకసారి, అంతే. కాల్ చేసి మాట్లాడారు, అంతే. స్టేషన్కి రక్షణ కోసం వచ్చాము, అంతే. మా పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి. ముందు ఒప్పుకోలేదు, ఇప్పుడే ఒప్పుకున్నారు. కృత్తివేణి మండలం గుడిదిబ్బలో స్వయంభుగా వెలిసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కృత్తివేణు పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు పురస్కరించుకుని ఉదయం 3 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కొరకు దాతలు బాడిగ రామకృష్ణ, వలవల సత్యనారాయణ, గోపి, కొనసాని నాగబాబు వంటి దాతలు ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ చేశారు. దేవస్థానానికి వచ్చిన భక్తుల కొరకు ఉదయాన్నే పాలు, మంచినీరు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈవో సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వేడుకలు 3 రోజులు జరగనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా రాత్రి 8 గంటలకు శ్రీరామ సమేత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామిల దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం సిఐ నాగేంద్రబాబు మాట్లాడుతూ శివరాత్రి రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కృత్తివేణు గుడిదిబ్బలో స్వయంభూగా భక్తులచే ఆరాధించబడుతున్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారు, శ్రీ రమా సహిత ఏర వెంకట సత్యనారాయణ స్వామి వారిల వార్షిక మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా కృత్తివేణు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నలుమూల నుండి కూడా వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనార్థం ఇచ్చేశారు. సుమారు ఒక 30,000 మంది వరకు భక్తులు ఉదయం నుండి కూడా స్వామివారి దర్శనార్థం ఇచ్చేస్తున్నట్టు మేము అంచనా వేస్తున్నాం. దర్శనార్థం ఇచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంతరాలయ దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనంతో పాటు అభిషేకం నిర్వహించే వారికి ప్రత్యేకంగా వసతి కల్పించడం జరిగింది. శ్రీ స్వామివారి దర్శనం మహాశివరాత్రిని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరు పొందిన పెద్దకళ్లేపల్లిలో మచిలీపట్నం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరు పొందిన పెద్దకళ్లేపల్లిలో మచిలీపట్నం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ ప్రారంభించారు. మచిలీపట్నంకు చెందిన సుధీర్ స్టూడియో అధినేత గిరిజాల సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మిత్ర బృందం సుమారు 2 లక్షల రూపాయలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత 14 సంవత్సరాల నుంచి నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని లంకిశెట్టి బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో సనక కుటుంబ సభ్యులు తాడేపల్లి రమేష్, తాడేపల్లి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలుగా సనక వారి యొక్క సహాయ సహకారాలతో
కోఆపరేటివ్ బ్యాంకులో గత 14 సంవత్సరాలుగా జనదాల గారు జరుగుతూ ఉంది. మిత్రులు సుధీర్ గారు, బాపనయ్య గారు, బాలమ్మ గారు సహకారంతో జరుగుతూ ఉంది. మచిలీపట్నం చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా మిత్రులందరూ కూడా ఈ మహాప్రధాన కార్యక్రమానికి తమతో సహాయ సహకారం దాదాపు 7,000 నుంచి 10,000 వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కళ్యాణ ప్రజలందరికీ కూడా మన పెళ్లిలో ఏ భోజనాలు పెడతాం అదే భోజనం ఇక్కడ ఏర్పాటు చేసి సుధీర్ కుమార్ మిత్రులు అంతా కూడా ఉదయం సేవ చేస్తున్నారు. గత 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న కార్యక్రమం ఇక్కడ విజయవంతం అవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఇది మహా అన్నదాన కార్యక్రమం శివుడికి చేసేటువంటి సేవా కార్యక్రమంతో సమానమైన భావంతో ప్రజలందరికీ భక్తులకి సేవ కూడా ప్రతి ఎక్కడ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఉదయించే జన శ్రీ కాంగ్రెస్లో జూలైలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఓం నమ శివాయ అంటూ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరు కూడా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేసినట్టుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నోబుల్ కళాశాల వద్ద శాసన మండలి ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాన్ని, ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలో 63,114 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. 77 పోలింగ్ కేంద్రాల్లో 42 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 94 మంది ప్రిసైడింగ్ అధికారులు, 92 మంది ఏపీఓలు, 199 మంది ఓపీఓలు ఉన్నారని, వీరితో పాటు 92 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారని ఆయన తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.